మా రైతులకు అన్యాయం చేస్తారు. మీరు మొత్తం మీద మిల్లర్లు అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో, మా రైతులకు సాయం చేయకపోతే మిమ్మల్ని ఎట్లా చేయాలో మాకు తెలిసిన విషయం అని చెప్పి ఖతర్నాక్ వార్నింగ్ ఇస్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. మరి ఎందుకు గంతగానం గరమైండో పెద్ద మనిషి ఓసారి చూద్దాం పండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చిండు. మరి ఎవరినేమన్నాడో ఈనుండ్రి. మన జిల్లా సివిల్ సప్లై మినిస్టర్ మన గవర్నమెంట్ నీవు నిన్న పొద్దునే చెప్పిన ఎవడైతే 2,500 3,000 తక్కువిస్తే కేసు పెట్టి మిల్లు క్లోజ్ చేయమని చెప్పిన. ఇప్పుడు మార్చి మిల్లు ఎదురు ఉన్నాను. నువ్వు అర్జెంటుగా ఈఎస్ఓ కూడా వేరే ఫోన్లో ఇంటున్నాడు. మీరు అర్జెంటుగా నల్గొండకి వెళ్ళి వచ్చి ఈ రైతులతో మాట్లాడి వాడు 2,200 ఇవ్వడం దగ్గర ఉన్నాడో చూసి 4 బిల్లు సీజ్ ఏం కాదు. వాళ్ళు ఎట్లా దిగిరారో చూసుకుంటాం, వాళ్ళ సంగతి చూసుకుంటాం మేము. కానీ ఇన్నర్ గదుల్లో రైతులకు నష్టం వస్తే ఊకోడంట సారు. గంతగానం గరం అవుతున్నాడు. మళ్ళా మిల్లర్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ చేతిలో అనుకుంటారు రైతులు. వారమే సార్, వారానికి 2,000 పెడితే పెట్టుబడి కాదు, ఇంకా ఎకరానికి 25,000 నష్టం వస్తుంది. ఇలా లాభం రాదు. సన్న బియ్యానికి ఎంత పెట్టుబడి పడుతుంది, ఎకరానికి ఎన్ని క్వింటాలు పడతాయి. వాళ్ళకేమో 50 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటారు. వాళ్ళు 100 మంది రైస్ మిల్ల గురించి లక్షల మంది రైతులని నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. ఇక అసలు ముచ్చట ఏంటంటే నల్గొండ జిల్లాల మిరియాడగూడ రైతులు సారు దగ్గరకు వచ్చి మా పంటకు మద్దతు ధర ఇస్తలేరు, మిల్లర్లు ఇష్టం వచ్చిన కాడికి కొంటున్నారు, గిదేం పద్ధతి గిదేం లెక్క అంటే సప్పుడు చేస్తలేరు అని చెప్పుకొచ్చిర్రు వాళ్ళ మనసులున్న బాధ. ఈ రేటుకి ఇట్లా కొనిపించకపోతే ఒక 5-6 మిల్లు పర్మనెంట్ సీజ్ చేసి 6A కేసు కింద పోయిన సంవత్సరం స్టాక్ మనిషి దగ్గర 100 కోట్ల 50 కోట్ల బియ్యం కూడా దాచిపెట్టుకున్నారు. అది ఎఫ్సీఐకి పెట్టాలి. ఆ కేసు ఈ కేసు అన్ని కలిపి పెట్టేసాయి. అన్ని కలిపి పెట్టే ఏం కాదు. మనం బయట గవర్నమెంట్ అదే నువ్వు ఇమీడియట్గా బయలుదేరి రాగే లాభం లేదు. ఇక్కడ 200-300 పనులు ఉన్నాయి. ఆ రైతుల ముచ్చటి ఇన్నడో లేదో మస్తు గరమైండుల్లో మంత్రి సారు. నేను మొత్తం పొద్దుమికిందా కీనే ఉంటా, రైతులకు న్యాయం చేస్తా అన్నట్టు వాగ్దానం ఇచ్చిండు. మిల్లర్లతో కాకపోతే ప్రభుత్వం నుంచి సాయం చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. మిల్లర్ అసోసియేషన్ వాళ్ళకి చెప్తున్నా, మీరు కూర్చొని మాట్లాడుకొని ఏ రైతు వచ్చినా సరే 28 గంటలలో ధాన్యం తీసుకొని రోడ్ల మీద ఎండలకు ఉంచకుండా ఈసారి కరువుతోని నీళ్లు లేక కూడా ఇబ్బంది పడ్డరు. మీరు 2,800కు తక్కువ సన్న ఓటు గిట్ల కొంటే మీరు ఆ రైతులను వేధిస్తే తప్పకుండా మీ మిల్లులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దానికి వేరే ఆల్టర్నేట్ పద్ధతులు ఉండే అవసరం ఉంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తే తప్ప ప్రభుత్వం కన్ను మూసుకొని కూర్చోదు. ఇది రైతు ప్రభుత్వం. ఇది ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదో. మంత్రివర్గం నుండి కూడా ప్రతిపక్ష నేత లెక్కనే కొట్లాడుతున్నావు సారు, నువ్వు సూపర్ పో అని చెప్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు.